వందే మాతర గీతంపై లోక్సభలో సుదీర్ఘంగా 11 గంటల పాటు చర్చ జరిగింది సార్. వందే మాతరానికి నెహ్రూ ద్రోహం చేశారు, జిన్నాకు తలొగ్గి గేయాన్ని చిన్నాభిన్నం చేశారు, సామాజిక సామరస్యం ముసుగులో 2 చరణాలను కుదించారు అంటూ మోదీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది సార్. స్వతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. బెంగాల్ ఎన్నికల కోసమే ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ రచ్చ చేస్తోంది అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తోన్న పరిస్థితి సార్. అసలు 1937లో ఏం జరిగింది సార్? ఈ వీరి వాదనల్లో నిజానిజాలేంటి? 1937లో ఏం జరిగింది అంటే 1937 వెళ్ళి చూడాలి. 2025లో కూర్చొని చూస్తే సాధ్యం కాదు. 1937 ఇప్పుడు మా అమ్మ పెళ్లి 10 ఏళ్ళకైంది. మా నాన్న అన్యాయం చేశాడు, చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మా తాత అన్యాయం చేశాడు, వాళ్ళ బిడ్డను 10 ఏళ్ళకే పెళ్లి చేశాడు అని చెప్పి నేను తిడితే అర్థం ఉంటుంది ఏమన్నా? కామన్ సెన్స్ చెప్తున్నా. మా అమ్మకే కాదు, బహుశా మీ అమ్మకు కూడా అంతే వయసులో పెళ్ళి అయి ఉంటుంది. మనందరూ అమ్మలకి ఎంత 10 years 12 years కదా, ఇంకా మీ అమ్మకి కాకపోవచ్చు, నువ్వు రిలేటివ్లీ యంగ్ కనుక. సో మా అమ్మకైతే 10 ఏళ్ళకే పెళ్ళి అయింది. సో మీ అమ్మమ్మకైనా అంతే వయసులో అయ్యి ఉంటుంది, మీ నాన్నమ్మకు అమ్మమ్మకు ఎవరికైనా ఆ రోజుల్లో అయ్యేది. ఇప్పుడున్న స్టాండర్డ్స్ తో చూసి మా నాన్న చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మా తాత చైల్డ్ మ్యారేజ్ చేశాడు అంటే మనం ఏమవుతాం? మనం దుర్యోధనులం అవుతాం. సుబల మహారాజు మీదకి వెళ్ళాడు దుర్యోధనుడు మహాభారతంలో. సో మనం దుర్యోధనులు కాకూడదు, మనము ధర్మరాజులం కావాలి. సో లెట్ us బి ఆనెస్ట్. ఒక 1937లో జరిగిన దాన్ని అప్పుడున్న టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ లో చూడాలి తప్ప ఇప్పుడున్న టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ లో చూడకూడదు. మరి ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఏంటి దేశంలో చర్చించాల్సింది? మీరు ఇవాళ దేశంలో 10 మంది ప్రజలు అడగండి, అసలు ఇవాళ ఏంటి సమస్య అని అడగండి. ఇండిగో విమాన ఛార్జీలు అడ్డగోలుగా పెరిగాయి, ఇండిగో సంక్షోభం, వేల విమానాలు రద్దయ్యాయి, 10 లక్షల మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మొన్నటి వరకే 6 లక్షల రీఫండ్స్, 800 కోట్ల రీఫండ్స్ ఇచ్చారు. అంటే ఎంత డిస్టర్బ్ ఉందో చూడండి. పార్లమెంట్ దీనిపైన చర్చించాలా లేదా? కానీ పార్లమెంట్ దేని మీద చర్చిస్తోంది? 1937 వెళ్ళిపోయింది. అంటే 2025లో ఉన్న క్రైసిస్ ఏంటి? పార్లమెంట్ దేని చర్చిస్తోంది? 1937 చర్చిస్తోంది. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది దాంతో. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఓకే, 150 అంటే 1875లో ఈ పాట ముందు రాశారు కనుక ఆ వివాదం ఇప్పుడు టైమ్లీ మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు చర్చించాల్సింది ఏంటి? రెండవ ఉదాహరణ చెప్తాను. రూపాయి దారుణంగా పతనమే 90 రూపీస్ పడిపోయింది. దీంతో దిగుమతుల ధరలన్నీ పెరుగుతున్నాయి. సీరియస్ క్రైసిస్ ఎకానమీలో ఇది. అసలు పార్లమెంట్ రూపాయి పతనంపై చర్చించాలా వద్దా? దాన్ని వదిలేసి 1937కి ఎందుకు పోతున్నారు? ఇదే ఇండికేషన్ కదా, మీకు పాలిటిక్స్ అర్థమవుతుంది కదా. ఇలా మీకు 2 ఉదాహరణలు చెప్పాను. 3వ ఉదాహరణ ఏంటి? ఇవాళ అమెరికాలో H1B వీసాల నుంచి మొదలుకొని అనేక రకాలుగా ఇండియన్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ పైన ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. దాన్ని మాట్లాడుకోవాలా వద్దా? 4వది, పత్తి రైతు విలవిలలాడుతున్నాడు. మిర్చి రైతు ఇవాళ పొద్దున్న కూడా పేపర్లు, మిర్చి రైతు బాధపడుతున్నాడు. అసలు టమాటా రైతు కంప్లీట్గా దెబ్బతిన్నాడు. దేశంలో రైతులకు ధరలు లేవు. పత్తి రైతు విలవిలడటానికి ట్రంప్కు మోడీ లొంగిపోవడమే కారణం. 11% ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తివేయడం వల్ల జరిగిన పరిణామం ఇది జరుగుతుంది అని నేను ఇప్పుడు కాదు, మీకు జూలై ఆగస్టులోనే చెప్పాను. మరి దీన్ని చర్చించాలన్నా వద్దా దేశంలో? తర్వాత 5వది అనుకుంటాను, మీకు క్యాంపస్ హైరింగ్ గతంలో లాగా లేదు. యంగ్ ఇండియన్ ఇవాళ నిరుద్యోగం ఏంటి అని బాధపడుతున్నాడు. క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయింది, లే ఆఫ్స్, మీకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. అసలు ఇవాళ యంగ్ ఇండియన్ డ్రీమ్ అనేది ఇవాళ షాటర్ అవుతుంది. ఐటీ డ్రీమ్ ఏమైంది? ఎందుకంటే ఇండియా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో 54% అమెరికాకే. ట్రంప్ దాడి వల్ల ఇండియన్ మిడిల్ క్లాస్ ఐటీ డ్రీమ్ ఏమైంది అని ఒక ఆందోళన కలుగుతుంది. దీనిపైన పార్లమెంట్ చర్చించాలా వద్దా? 6వది, ఇండియాలో మీకు అన్ఎంప్లాయ్మెంటే కాదు, పనిచేసేవారి ఇబ్బంది అండి. కార్పొరేట్ వర్క్ కల్చర్ చాలా టిరానిక్గా ఉంటుంది. మీకు ఆఖరికి ఇంట్లో ఒక మనిషి చనిపోయాడన్నా మేనేజర్ డ్యూటీ చేయమంటున్నాడు, భార్య డెలివరీకి ఉన్నా డ్యూటీ చేయమంటున్నాడు. టాక్సిక్ వర్క్ కల్చర్ పైన దేశమంతా జరుగుతుంది. రైట్ టు డిస్కనెక్ట్ అనే ఒక బిల్లును సుప్రియా సులే పార్లమెంట్ తీసుకొచ్చారు.
దాని మీద చర్చ జరగాల లేదా? ఇవన్నీ వదిలేసి 1937 में क्या हुआ, सो 2025 में बैठ के 2025 का प्रॉब्लम्स डिस्कस नहीं करते, मगर 1937 में क्या हुआ, कुछ भी हुआ जी, हो गया. అందుకే ప్రియాంక గాంధీ చాలా పవర్ఫుల్ గా రిప్లై ఇచ్చారు. నెహ్రూని తిట్టండి, మమ్మల్ని తిట్టండి, మా కుటుంబాన్ని తిట్టండి, అన్నీ అయిపోయింది, కంప్లీట్ చేయండి, ఇక చాలు, మీరు ఎంత తిట్టాలో తిట్టండి, తర్వాత మనం బేరోజ్గార్ గురించి మాట్లాడుకుందాం, నిరుద్యోగం గురించి. అసలు పవర్ఫుల్ అటాక్. మీరు ఎంత తిట్టాలో అంత తిట్టండి, నన్ను తిట్టండి, మమ్మల్ని తిట్టండి, మా నాన్న రాజీవ్ గాంధీ తిట్టండి, నెహ్రూని తిట్టండి, ఇందిరాగాంధీ తిట్టండి, మమ్మల్ని తిట్టండి, అందరూ తిట్టండి, మీకు ఎంత తిట్టబుద్ధి అయితే అంత తిట్టండి, కానీ అంత అయిపోయినాకనైతే ఒక్కసారి బేరోజ్గార్ నిరుద్యోగం గురించి మాట్లాడుకుందాం అన్నారు. దీనికి మాత్రం లేదు, నిరుద్యోగం సవాల్ లేదు, మళ్ళీ మేము నెహ్రూనే తిడతామని వీళ్ళు అంటున్నారు. సో నాకు అర్థం కాని లాజిక్ ఎందుకు. బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అందరూ తెలుసు కదా, ఈ వందే మాతరం సాంగ్ రూట్స్ ఎక్కడ, బెంగాల్లో. సో ఆ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. బెంగాల్లో ఎలక్షన్స్ సందర్భంగా పెద్ద ఎత్తున హిందూ ముస్లిం డివైడ్ ప్రోత్సహించాలి, మీకు ఎన్నికలు గెలవాలి, అందుకొరకు వందే మాతరం దేశ ప్రజల సమస్యలు పక్కకు పెట్టి వందే మాతరం ఈ 6 పక్క పెట్టండి. ఏ రోజు చెప్తాను, ఢిల్లీలో పేర్లు జరిగాయి కదా, మీరు ఏమన్నారు, పహల్గాం దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ అయ్యాక ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, అది ఆన్ గోయింగ్. ఎప్పుడు తీవ్రవాద దాడి జరిగినా ఆటోమేటిక్ గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతాయని చెప్పారా లేదా? మరి ఢిల్లీ పేర్లు జరిగాయి, పాకిస్తాన్ హ్యాండ్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది, పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు మా వాళ్ళే జయించారని, మీకు క్లియర్ గా పాకిస్తాన్ తో లింక్ ఏర్పడ్డాయి. మరి ఎందుకు మోడీ ఒక్క మాట మీరు గమనించండి, పాకిస్తాన్ అని పేరు కూడా ఉచ్చరించాలి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ. ఈవెన్ నౌ ఆ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఢిల్లీ పేలుల తర్వాత పాకిస్తాన్ కరే అని ఇంతవరకు అల్లే, మోడీ అల్లే, అమిత్ షా అల్లే, రాజ్నాథ్ సింగ్ అల్లే. ఎందుకు మీరు పాకిస్తాన్ వెనకేసుకొస్తున్నారు? ఎందుకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేస్తలేరు ఇప్పటికీ కూడా? ఎందుకు ఢిల్లీ పేలుల పైన మౌనం ఎందుకు? పాకిస్తాన్ బ్యాషింగ్ ఎక్కడ పోయింది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు ఇదివరకు ప్రతిసారి వచ్చేది కదా, ఇప్పుడు 7th ఫ్యాక్టర్ మీకు 7 అంశాలు చెప్పండి ఇప్పటికీ. ఇవన్నీ పక్కకు పెట్టి వందే మాతరం పైన చర్చ ఎందుకు? వందే మాతరం పేరిట మళ్ళీ భారతీయ సమాజాన్ని డివైడ్ చేసి మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడమే కాదు, ప్రజల కీలకమైన సమస్యల నిరుద్యోగము, టాక్సిక్ కార్పొరేట్ వర్క్ కల్చర్, రూపాయి పతనము, ఇలాంటి దేశ భద్రత, ఇవన్నీ పక్కకు పోవాలి చర్చ. దిస్ ఇస్ ది ఆటోమేటిక్ కదా. సో అందువల్ల నేను దీని అసలు రూపం అవుతుంది. ఇక హిస్టరీ అందరికీ తెలిసిందే, ఇది రాసింది ఇప్పుడు ఇవాళ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. ఏంటి 150 ఇయర్స్ మీద ఏం రాశారు? 1875లో వందే మాతరం సాంగ్ బంకిం చంద్ర చటర్జీ ఫస్ట్ టైం కంపోజ్ చేశాడు. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన ఆనందమఠ్ అనే నవలలో దీన్ని మరింతగా ఎక్స్పాండ్ చేశాడు. అందువల్ల మొదటి 2 స్టాంజాస్ 1875 ఒరిజినల్, 1882లో అది ఎక్స్పాండ్ అయ్యి మరో 6 స్టాంజాస్ యాడ్ అయ్యాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 స్టాంజాస్ పాడుకుంటున్నారు. దీనిపైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937 అక్టోబర్ 26 టు నవంబర్ 1 మధ్యలో సమావేశమై ఆ 2 స్టాంజాస్కే పరిమితం కావాలని డిసైడ్ చేసింది. ఆ రోజు మీటింగ్ లో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందరూ ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో వందే మాతరం ప్రస్తుత రూపంలో 2 స్టాంజాస్ పాడాడు. సో వందే మాతరాన్ని ఆ 2 స్టాంజాస్కే పరిమితం కావడం మంచిదని ఠాగూర్ అడ్వైజ్. అన్ని వదిలేసి ఒక నెహ్రూని అటాక్ చేసి ఏమొస్తుంది? రాజకీయాలు కాదా ఇది? కేవలం పాలిటిక్స్ కాదు, ఇంకేముంది? ఈ 2 స్టాంజాస్ ఎందుకు మిగతా 6 స్టాంజాలు ఆపారు? మీకు ఆర్సి మజుందార్ అనే ప్రముఖ చరిత్రకారుడు దీని హిస్టరీ గురించి రాస్తూ అంటాడు, బంకిం చంద్ర చటర్జీ రిలీజియన్ ను ప్యాట్రియాటిజాన్ని రిలీజియన్ గా చూపాడు అని. అంటే మతమే దేశభక్తి, దేశభక్తే మతం. దీన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం. అందుకొరకు ఇప్పుడు ఆ పార్టీని కాంట్రవర్సీ చేస్తున్నారు. కానీ దేశం వేరు, మతం వేరు, దేశభక్తి వేరు, మతం వేరు. ఇప్పుడు అమెరికాలో, డలాస్లో, అట్లాంటాలో, కాలిఫోర్నియాలో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు హిందూ మతాన్ని ఆచరించడం లేదా? మరి వాళ్ళ దేశభక్తి లేదందా? మా అమెరికాకు ద్రోహం చేస్తున్నారా? వాళ్ళు అమెరికా ద్రోహులా? కెన్ వి సే ఇట్? అమెరికాలో వాళ్ళకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న కొన్ని 30-40 లక్షల భారతీయులు ఉన్నారు అమెరికాలో, 40 lakh ఇండియన్ అమెరికన్స్.
వీళ్ళు కాక H1B వీసా, స్టూడెంట్ వీసా, ఇందులో 80-90% హిందూసే కదా. మరి వీళ్ళకి ఎక్కడన్నా అమెరికాలో పుణ్యక్షేత్రం ఉందా? వీళ్ళ పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయి? తిరుపతిలో ఉన్నాయి, కాశీలో ఉన్నాయి కదా. అరే అమెరికాలో ఉన్న క్రిస్టియన్ మెజారిటీ అదే చెప్తారు. సో వీళ్ళు వీళ్ళు అమెరికన్లే కాదు, వీళ్ళు విదేశీయులు. ఇప్పుడు ట్రంప్ వ్యాన్స్ వాదన అదే కదా. దీన్ని మనం అంగీకరిద్దామా? మనం ఏమంటున్నాం? కాదు, రిలీజన్ కాదు, సిటిజన్షిప్ ముఖ్యం. అమెరికాలో సిటిజన్ అయితే అమెరికా కర్మభూమి, పుణ్యభూమి ఏదైనా కానీ అంటలేమా? కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేవరకు ఏమంటున్నాం? మళ్ళీ సిటిజన్షిప్ మతం ఒకటే అంటున్నాం, దేశం మతం ఒకటే అంటున్నాం. ఆధునిక ప్రపంచంలో దేశం మతం ఒకటి కాదు. మీకు 90% క్రిస్టియన్స్ ఉన్న బ్రిటన్లో ప్రాక్టీసింగ్ హిందూ రిషి సునక్ కాలేదా? మీకు మా దేశ ప్రైమ్ మినిస్టర్ 95% క్రిస్టియన్ కంట్రీ కదా అది. అక్కడ మరి ప్రాక్టీసింగ్ హిందూ కదా. మీకు గృహప్రవేశానికి కూడా ఆవును ఇంత ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆవును కూడా తీసుకెళ్ళాడు ఆయన. ఇంత ఓపెన్ గా నేను హిందూ అని చెప్పాడు, ఓపెన్ గానే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నాడు. మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ కాదు, మనం అంతా దాన్ని కేరింతలు కొట్టాం, గొప్పగా చప్పట్లు కొట్టాం కదా. మరి మన దేశాల్లో నాశనం చేస్తున్నామా? సమస్య ఎక్కడ వస్తుంది? ఆ 2 స్టాంజాల్లో దేశభక్తి మాత్రమే ఉంది. మొదటి 2 స్టాంజాస్ వందే మాత్రం. మిగతా 6 స్టాంజాస్ లో దేశభక్తి కాదు, మతం భక్తి ఉంది. మతాన్ని దేశాన్ని ఒకటిగా చేసి చూపెట్టారు. ఏంటంటే అది 1876-77లో 1876-77లో బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ నవలలో చేసిన అడిషన్ ఇది. అందులో ఏమంటే సన్యాసి రివోల్ట్ అని చెప్పి అప్పుడు ఆ హిందూ సన్యాసులు ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అది. ఇట్ ఈస్ నాట్ యాంటీ బ్రిటిష్. మరి జాతీయ గీతాన్ని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పాడుకోవద్దా? మీరు వందే మాత్రంలో ఎనదర్ 6 స్టాంజాస్ యాంటీ బ్రిటిష్ అడగండి. మీకు ఆనంద్ మఠ్ నవల్ యాంటీ బ్రిటిషా? ఆనంద్ మఠ్ నవల్ మీరు ఎక్కడన్నా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పిందా? సో ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా అది. అందువల్ల బెంగాలీ లిటరరీ ఇప్పటికే ఆనంద్ మఠ్ నవల్ ఉంది, దాని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఆ 6 స్టాంజర్స్ లో మీకు ఓపెన్ గా దుర్గామాత, కాళీమాత, హిందూ దేశం ఏర్పడాలి, హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ముస్లింలు వ్యతిరేకిస్తారు కదా, సహజం కదా. ముస్లిం ఇప్పుడు అమెరికాలో గనక హిందూ భారతీయులందరూ దేశద్రోహులు, వాళ్ళు అంతం చేయండి అని ఎవరైనా పాట పాడితే అది అమెరికా నేషనల్ సంగీతం అని ఒప్పుకుంటామా? ఒకవేళ అమెరికా జాతీయ గీతంలో హిందువులందరినీ వాళ్ళ దేశానికి పంపించాలి, వాళ్ళు అంతం చేయాలని కనుక పాటలు ఒప్పుకుంటామా? ఇది కూడా అంతే కదా. సో సింపుల్, మన వాళ్ళు మనమే ఒప్పుకోం కదా. సో ఇది కూడా అంతే మీకు. అందువల్ల దీనికి ఎందుకు ఈ పంచాయతీ ఎందుకని చెప్పి అప్పటికే ఒకవైపు వందే మాతర గీతం భారతదేశంలో గొప్ప స్ఫూర్తినిచ్చింది, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించింది, ప్రజల్ని ఐక్యం చేసింది. మరోవైపు డివైడ్ చేసింది. రెండూ జరిగింది మీకు. దానివల్ల సమస్య ఏంటంటే మీకు ఇట్ హాస్ బోత్ యునైటెడ్ అండ్ డివైడెడ్. అందుకొరకు అప్పుడు 1937లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే అది యునైట్ చేసింది కనుక దీన్ని జాతీయ సాంగ్గా తీసుకుందాం, అది డివైడ్ చేసింది కనుక ఆ పాట వదిలేద్దామన్నారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రపోజల్. ఐ కెన్ ఈజీలీ సెపరేట్ ద ఫస్ట్ 2 స్టాంజాస్ విత్ ద రిమైనింగ్ 6 అన్నాడు. అందువల్ల అప్పుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల ఆయన ఈ ప్రాసెస్ కు నాయకత్వం వహించాడు. సో ఎందుకు వందే మాత్రం ఒక గొప్ప భారతీయ చరిత్రలో ఒక గొప్ప స్థానం. ఇప్పటికి కూడా మనం వందే మాత్రం అంటే మన ఉదయం పులకరిస్తుంది కదా, అందులో అనుమానం లేదు. దేశభక్తియుత భావోద్వేగాలను వందే మాత్రంలోని ఆ మొదటి 2 స్టాంజర్స్ కలిగిస్తుంది. అందుకే దాని చుట్టూ అంత వివాదం ఉన్నా, దానిపైన అన్ని అభ్యంతరాలు వచ్చినా 1937లో దాన్ని కాంగ్రెస్ పార్టీయే నేషనల్ సాంగ్ గా అంగీకరించింది. అప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు? జవహర్లాల్ నెహ్రూ. 1950లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దాన్ని ఆమోదించింది. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్? జవహర్లాల్ నెహ్రూ. 1951లో ప్రభుత్వం దాన్ని నేషనల్ సాంగ్ గా ప్రకటించింది. అప్పుడు ఎవరు దేశానికి ప్రైమ్ మినిస్టర్? జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు లేదా అభ్యంతరాలు, అప్పుడు కూడా ముస్లిం సంఘాలు అభ్యంతరం చెప్పాయి. కానీ ఈ మొదటి 2 స్టాంజాస్ లో ఎక్కడా రిలీజన్ లేదు, ఇది ఓన్లీ దేశం ఉంది. అందువల్ల నేను ఆ 2 స్టాంజాస్ కూడా ఎవరైనా పాడను అంటే అది రాంగ్ అని. అయితే రాంగ్ వేరు, చట్టవిరుద్ధ వేరు. గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ 1937 కలకత్తా సమావేశంలో మాట్లాడుతూ వందే మాతరంలోని దేశంలో ఎక్కడ పాడినా ఎప్పుడు పాడినా వందే మాత్రాన్ని ఈ 2 స్టాంజాసే పాడాలి. ఇది దీనితో పాటు అభ్యంతరం లేని మరే ఇతర పాటైనా పాడుకోవచ్చు, లేదు దీని స్థానే ఇన్ ద ప్లేస్ ఆఫ్ వందే మాత్రం నువ్వు ఏ సాంగ్ పాడుకోవచ్చు అన్నాడు. అంటే వందే మాత్రం పాడను అన్నది దేశద్రోహం కాదు, కానీ సరైనదైతే కాదు.
వందే మాత్రం పాడాల్సిందే. కానీ అది దేశద్రోహం కాదు పాడకపోతే. ఆ మొదటి 2 స్టాంజాస్ కేవలం మాతను మాత్రమే, ద మదర్ ఆఫ్ ఇండియాను మాత్రమే కీర్తిస్తూ ఉంది. మిగతా 6 స్టాంజాస్ లో మాత్రం డెఫినెట్ గా అది ముస్లిం రాజుల్ని అంతం చేయాలి అని హిందూ ప్రజల తిరుగుబాటుగా దాన్ని ప్రజెంట్ చేశారు. అది యాంటీ ముస్లింగా ఉన్నమాట నిజం. అందుకే దాన్ని పక్కకు పెట్టారు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తోంది, ఒకవైపు ఏమో కొంతమంది ఏమో అసలు ఆ 2 స్టాంజాలు కూడా పాడము అని ఎంఐఎం లాంటి వాళ్ళు, లేదు ఈ 6 స్టాంజాలు పాడాలి అని బీజేపీ. ఏంటి ఏం చేయదలుచుకున్నారు, దేశాన్ని మళ్ళీ ఒకసారి డివైడ్ చేయదలుచుకున్నారు. దానికన్నా చరిత్రలో ఇట్ వాజ్ ఎ సెటిల్డ్ క్వశ్చన్. 6 స్టాంజాస్ పక్కకు పెడదాం, అది కొంతమంది ప్రజల్లో అనవసర వ్యతిరేకత కారణమవుతుంది, దేశాన్ని ఐక్యం చేద్దాం, దేశాన్ని విడగొట్టడం బ్రిటిష్ వాళ్ళ కుట్ర, అందువల్ల మనం ఐక్యం చేద్దామని మొదటి అప్పటికే దేశ ప్రజలు ఎంతో స్ఫూర్తితో పాడుకుంటున్న వందే మాతరం. దాన్ని ఎవరో సృష్టించింది కాదు, అది ఎవాల్వ్ అయింది. దేశ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వందే మాతరం ఒక ఆయుధమైంది. అందువల్ల దాన్ని పాడుకుందాం గొప్పగా, మొదటి 2 స్టైల్ చేస్తున్నాడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, వందే మాతర గీతంలోని దేశభక్తియుతమైన స్ఫూర్తిదాయకమైన మాతృభూమిని కీర్తిస్తూ ఉన్న ఆ 2 స్టాంజాస్ పాడే ప్రతిసారి దాని 6 స్టాంజాస్ గుర్తు చేసుకోవాల్సిన అవసరమూ లేదు, దాని నావల్ గుర్తు చేసుకోవాల్సిన అవసరమే లేదు అన్నాడు. దట్ ఈస్ ద రైట్ అప్రోచ్ కదా గురూజీ ఠాగూర్ చెప్పింది.